ఓటీటీ పెట్టుకుంటే వాళ్ళు అన్ని ఎంఎన్సీ కంపెనీలు మరి ఎందుకు అతని మీద చర్యలను తీసుకోలేదు అప్పుడు? అంటే వాళ్ళకు ఇది చిన్నదైపోయింది. ఎందుకంటే కొన్ని లక్షల సినిమాలు దాని తర్వాత వాళ్ళ మాస్ పబ్లిసిటీ గ్లోబల్గా ఉన్న దాన్ని ఎవరో కూడా చేస్తూ ఉంటే పెడతా ఉంటే అంత పట్టించుకునే అంత ఇది లేదు వీళ్ళది. అండ్ ఇంత సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉండి ఇతను ఎప్పుడు జాబ్ల కోసం ట్రై చేయలేదు, లేకపోతే జాబ్ల కోసం వెళ్తే ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యాడా? అది జాబ్ల కోసం అసలు ఈయన ట్రై చేయలేదు యాక్చువల్గా. వేరే జాబ్లు చేద్దాం అనుకుని అది బిగినింగ్లోనే తెలిసిపోయింది ఇక్కడ క్విక్ మనీ చేయొచ్చు. అక్కడ తెలిసింది ఏంటంటే ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎవరో బాగా ఇన్సల్ట్ చేసినట్టు అతను ఒకసారి చెప్పడం జరిగింది. అంటే నువ్వేం పనికి వస్తావు అట్లా ఇట్లా అని రెచ్చగొట్టడం మాట్లాడడము, తర్వాత ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడము. సో నేను ఏం చేసి చూపిస్తాను చూడు అని చెప్పేసి అనుకొని ఇతను సెల్ఫ్గా అనుకొని ఎగ్దమ్ సింగిల్ షాట్లో బిగ్ షాట్ కావాలని దాంట్లో వెళ్ళిపోయాడు. సరే, ఫస్ట్ మూవీ ఏది చేశాడు? అంటే ఫస్ట్ మూవీ అనేది అది ఇంతవరకు చాలా వరకు చెప్పాడు ఏ మూవీస్ చేశాడు అనేది. పాత మూవీస్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. పాత మూవీస్ ఇప్పటికే దాంట్లో చూస్తే 21,000 మూవీస్ ఆయన దగ్గర ఉన్నాయి. 21,000 మూవీస్, అది ఇంగ్లీషు సినిమా, తెలుగు అన్నీ కూడా తమిళ్ అన్నీ. అంటే సౌత్ ఇండియన్ మొత్తం అన్ని సినిమాలను పరేస్ చేయగలిగే కెపాసిటీ అతను ఏర్పరచుకున్నాడు. 21,000 ఆఫ్ ద సినిమాస్ బ్యాంక్ ఎక్కడ పెట్టుకున్నాడు? ల్యాప్టాప్లో మన హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. మేము ఆ రోజు డిస్ప్లే చేసాం కదా సిపి గారు పెట్టినప్పుడు, చాలా రకాల హార్డ్ డిస్క్లు ఉన్నాయి. అది కూడా ఒక 2 టెరాబైట్ 5 టెరాబైట్ ఉన్నాయి. అదే కాకుండా క్లౌడ్లో ఉన్నాయి. క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వీస్ని మనం హైర్ చేసుకోవచ్చు డిఫరెంట్ కంట్రీస్లో. తర్వాత ఏవైతే వెబ్సైట్ తయారు చేసిన తర్వాత ఐబొమ్మ అనేది ఆ డొమైన్ తీసుకున్న తర్వాత డొమైన్ నుంచి ఎట్లా మీకు ఆ రోజు ప్రాసెస్ కూడా నేను చూపించాను ఎట్లా జరుగుతుందో ఇంతకుముందు కూడా. అవన్నీ సర్వర్స్ కూడా అక్కడ నెదర్లాండ్లో స్విట్జర్లాండ్లో హైర్ చేసుకున్నాడు. కరేబియన్ దీవులో ఉన్న కొంతమంది సాఫ్ట్వేర్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాటికి ఏ పని ఇచ్చినా వాళ్ళు చేసిస్తారు డబ్బులకి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏటీఎం స్కానర్ని స్కామ్ చేయాలనుకుంటే కూడా దాంట్లో సాఫ్ట్వేర్ని మొత్తం దానికి కావాలంటే కూడా అట్లా చేసే కంపెనీస్ డార్క్ వెబ్లో చాలా ఉన్నాయి. డార్క్ వెబ్లో ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్న మన ఇంటర్నెట్ అంతా ఓన్లీ 6%. డార్క్ వెబ్ ఇస్ 94% ఉంది. డార్క్ వెబ్లో చాలా డీప్ ఉంది దాంట్లో. ఇంకా అతను గ్రాడ్యువల్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు బాగా. ఇప్పుడు వెబ్ 2 వర్జన్లో ఉన్నాం మనం అంతా. వెబ్ 3 వర్జన్ అని వస్తుంది. వెబ్ 3 వర్జన్ వచ్చినప్పుడు ఇంకా డేటా ఎన్క్రిప్షన్ అవుతుంది. తర్వాత దాన్ని డీక్రిప్షన్ చేయడం చాలా కష్టము. దాని తర్వాత దాన్ని పట్టుకోవడమే చాలా కష్టము. లీడ్స్ దొరకవు. ఐపీ అడ్రస్లు మాస్కింగ్ చేయొచ్చు. ఐపీ అడ్రస్ను జంప్ చేయొచ్చు. కాల్ ఇక్కడ మాట్లాడి ఏదో అరేబియన్ కంట్రీస్ నుంచి మాట్లాడినట్టు జంప్ చేయించవచ్చు. సాఫ్ట్వేర్ ఈజ్ అ వెరీ వాస్ట్ అండ్ ఇట్స్ యూనివర్స్ యాక్చువల్లీ.